గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఉన్నాము. జడ్చర్ల మండల కేంద్రంలో పోలేపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. పోలేపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి అరవిందో ఫార్మా కంపెనీ, హెటిరో ఫార్మా కంపెనీలకు ఇచ్చినటువంటి పోలేపల్లి గ్రామ భూ నిర్వాసులు ఎవరైతే ఉన్నారో భూ నిర్వాసులు వాళ్ళు గత 2 రోజుల నుంచి రీలే నిరాహార దీక్ష చేపట్టారు. అసలు వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, ఈ డిమాండ్స్ కంపెనీ ఎలా నెరవేరుస్తుంది, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కంపెనీ ఎలాంటి డిమాండ్ ఇచ్చింది, ఈ డిమాండ్లో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగిందనేటువంటి ప్రధానమైన విషయాల పట్ల మనము పోలేపల్లిలో గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చాము. ఆర్టీవీ పూర్తిగా ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలో ఉన్నటువంటి పోలేపల్లి గ్రామం సమీపంలో మనం ఉన్నాం. పోలేపల్లి గ్రామంలో ఉన్నటువంటి పోలేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 900 ఎకరాల భూమిని పోలేపల్లికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలకి ఈ పోలేపల్లి గ్రామ రైతులు అప్పట్లో ఇచ్చారు. 2001 నుంచి 2009 మధ్యలో భూములు కంపెనీలకు ఇచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల ప్రకారము ఎలా ఇచ్చారు, ఆ కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది అనేటువంటి విషయంలో మనము ప్రస్తుతము ఈ పోలేపల్లి గ్రామంలో ఉన్నాం. వాళ్ళు గత 2 రోజుల నుంచి కూడా భూ నిర్వాసితులు అంటే వాళ్ళకి భూములు కంపెనీలకు ఇచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళకి సరైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జాప్యం చేస్తున్నటువంటి విషయంలో కూడా వాళ్ళు 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మా భూములు మాకు రక్షించుకోవాలి, మా కుటుంబాలను మేము రక్షించుకోవాలి అనేటువంటి ఈ యొక్క పరిక్రమంలో వాళ్ళు ఈ యొక్క నిరాహార దీక్ష, ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం మనం రిలే నిరాహార దీక్షలో వాళ్ళు పాల్గొన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, కంపెనీ వీళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చింది, వీళ్ళకు ఉన్నటువంటి ఈ డిమాండ్స్ వాళ్ళ మాటల్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వీళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రిలే నిరాహార దీక్ష కంపెనీ మీకు ఎలాంటి హామీ ఇచ్చింది, ఈ కంపెనీలు మీరు ఎలాంటి భూములు ఎన్ని ఇచ్చారు? నేను సత్య, మాది పోలేపల్లి. ఇక్కడ నేను కూడా భూ బాధితున్నే. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ భూ బాధితులే, అందరి పొలాలు పోయినాయి. 2001లో ఏపీఐఐసి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు తీసుకున్నది. దాని తర్వాత టీఎస్ఐఐసి తెలంగాణ వచ్చిన తర్వాత భూములు తీసుకున్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, భూములు ఎవరైతే కోల్పోయినరో భూ నిర్వాసితులకు కానీ భూ బాధితులకు కానీ భూమి అయిన ప్రతి ఒక్క ఇంటికి ఒక జాబ్ ఇస్తామన్నారు. ఇంటికి ఒక జాబ్ ఇస్తామంటే మా వాళ్ళు ఏం చేశారంటే, చదువుకు అంతా మేము ఎవరైతే భూములు కోల్పోయినారో అంత ఇక్కడ ఉన్నది కింది స్థాయి వాళ్ళే, అంటే ఎస్సీ ఎస్టీ బీసీల భూములే. ప్రధానంగా ఇప్పుడు కంపెనీ మీ పోలేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి భూ నిర్వాసులంతా భూములు ఇచ్చినట్టు ఏ కంపెనీలకు ఇచ్చారో ఆ కంపెనీలు ఏమున్నాయి, అసలు ఏ కంపెనీ ఏం పేర్లు, ఆ కంపెనీ పేర్లు ఏంటి? కంపెనీలు అరబిందో, హెటిరో, మైలాన్, ఎవటోజన్, ఇట్లా దాదాపు చాలా కంపెనీలు ఉన్నాయి. మేము సపరేట్గా ఈ కంపెనీ కన్నా మేము పొలాలు వేయలేదు. సెజ్ మా దగ్గర పొలాలు తీసుకున్నది. ఈ కంపెనీ వస్తుంది లేకపోతే ఇంకో కంపెనీ వస్తుంది మాకు తెలియదు. ఎంత వచ్చిన కంపెనీలో మాకు జాబులు ఇస్తామన్నారు. జాబ్ కార్డులు ఇష్యూ చేసిరు. మాకు జాబులు ఇస్తామని జాబ్ కార్డులు ఇచ్చేసి జాబ్ అయితే ఇవ్వలేదు. అప్పుడు మేము అంటే మా భూములు పోయినప్పుడు 2009, అప్పుడు నేను 10వ 11వ చదువుతున్నా. అప్పుడు అంటే మాకు తెలియదు అంటే ఈరోజు మీరు ఎందుకు దీక్ష చేస్తున్నారు, ఇప్పుడు ఇన్ని దినాలు ఏం చేసిరు అనే దానికి ఈ సమాధానం చెప్తున్నాను నేను. అయితే మేమేమంటున్నామంటే, మా ప్రధానమైన డిమాండ్లు మాకు ఏదైతే జాబులు ఇస్తామన్నారో బయట నుంచి వచ్చిన కాంట్రాక్టర్లతోని మాకు జాబులు వద్దు. మా భూములు కంపెనీలు తీసుకున్నాయి కాబట్టి కంపెనీ పర్మనెంట్ జాబులు మాకు కావాలి. రెండవది ఏంటంటే, భూములు పోయినప్పుడు మాకు సరైన కంపెన్సేషన్ రాలేదు, దళారులు దొంగల వల్ల ఎవరికి సరిగా అందలేదు అనేది ఒక ఆరోపణ ఉన్నది. ఖచ్చితంగా అదే జరిగింది కూడా. మేమేమంటున్నామంటే, ప్రత్యేకంగా మాకు ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ప్రత్యేకంగా మాకు ఏదైనా మళ్ళీ కంపెన్సేషన్ ఇవ్వాలి, లేదంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి. మాకు ఎవరైతే 350 కుటుంబాల దాకా ఇక్కడ ఈ ప్లాట్లు ఇచ్చిర్రు, భూములు పోయిన దాదాపు అంతమంది రైతులకి, ఎంతమంది భూములు అంతమంది రైతులకు ప్రత్యేక ప్యాకేజ్ మాకు ఇవ్వాలి. మూడోది ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన ప్లాట్లు ఈ వెనుక ఉన్నాయి మొత్తం ప్లాట్లు. ఈ ప్లాట్లు మాకు ఏం చేయాలంటే, ప్రభుత్వం దాంట్లో మీరు ఒక 4 కండిషన్లతోని ఆంక్షలతోని మాకు ప్లాట్లు ఇచ్చింది. ఆ ఆంక్షలు కాకుండా మాకు ఆ ప్లాట్లు ఏదైతే ప్లాట్లు ఉన్నాయో మాకు సర్వాకులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని బయట ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారాలు నడిపిస్తున్నారు. ఆ ఆగడాలను ఆగిపోవాలి. నాలుగోది ఏంటంటే, అక్కడ మీరు కొంచెం ముందరకు వేసి వస్తే మొత్తం పొల్యూషన్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీలకు వచ్చి మొత్తం వ్యర్థాలంతా తీసుకొని వచ్చి వాళ్ళు బయటకు పంపించకుండా ఇక్కడనే రోజు అంటి పెడుతున్నారు. ఆ అంటి పెడుతుంటే మొత్తం సాయంత్రం అయితే మా ఊరి మీద ఒక ఇట్లా లేయర్ ఏర్పడుతుంది, మొత్తం పొగొచ్చి మేము కనీసం బయటకు వచ్చి ఒక అర్ధగంట సేపు కూర్చోలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. గత నాయకులు కానీ, గత ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటిదాకా ఎవరు మాకు స్పందించలే. మేము ఇయ్యని కంప్లైంట్ లేదు, మేము ఈ తిరగని ఆఫీస్ లేదు. పోలేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కా నుంచి మొదలుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వరకు పోయినాం మేము. ఇంకా ఎన్జిటీలో కూడా కేసులు నడుస్తున్నా కూడా ఇంకా దర్జాగా అక్కడ వాళ్ళు అంటు పెడుతున్నారంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం అంటే మాకు డౌట్ ఏమొస్తున్నదంటే, కొంతవరకు మేము భూములు ఇచ్చినాం,
అంటే ఈ కంపెనీలకు ఇంకేమైనా భూములు అవసరం ఉన్నాయా? ఈ ఊరిని మొత్తం విషయంతో నింపేస్తే ఊరు ఖాళీ చేస్తే ఊరిని కూడా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అది కూడా మాకు చెప్తే మరి మేము ఈ ఊర్లో ఉండాలా లేదా మేము తేల్చుకుంటాం. ఇంకొకటి ఏంది, మేము ఏవైతే డిమాండ్లు అడుగుతున్నామో డిమాండ్లు నెరవేరేంత వరకు ఖచ్చితంగా మేము ఈ దీక్షలు ఇంకా కొనసాగుతాయి. వర్షాలు పడ్డా మేము ఆపము, వరదలు వచ్చినా మేము ఆపము, మాకు ఎవరైనా భయపెట్టినా మేము ఆపము, ఏది చేసినా మేము ఆపము. ఇంకొకటి రెండోది ఏం నడుస్తుందనంటే ఈ కంపెనీలోకి వెళ్ళి వాటర్ బయటికి తీసుకుపోవాలి. ఏదైతే పొల్యూషన్ వాటర్ ఉందో వాటర్ బయటికి తీసుకుపోవాలి. ఆ వాటర్ డైరెక్ట్ కుంటలకు చెరువులకి ఇడిచిపెడుతున్నారు. ఇంకొకటి ఏం నడుస్తున్నది, మా ఊర్లో వ్యవసాయ పొలాలు అయితే ఏవైతే ఉన్నాయో చేసుకునే రైతులను కొంతమందిని వాళ్ళు మచ్చిక చేసుకొని మీకు ఒక ట్యాంకర్ మాకు ఇస్తే మీకు 10 నుంచి 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి వాళ్ళతో ట్యాంకర్ల నీళ్ళు తీసుకుపోతుంటే పక్క రైతుల బోర్లు ఎండిపోతున్నాయి. అంటే మా వ్యవస్థ అంటే మా ఊరు మొత్తాన్ని మీరు దెబ్బకొట్టి మా ఊరిని మొత్తాన్ని ఖాళీ చేసే ప్రయత్నంలో మీరున్నట్టు మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఈ కంపెనీల మీద సరైన చర్యలు తీసుకోకపోతే మా ఉద్యమం ఇంకా ఉధృతమవుతుంది. అవసరమైతే కంపెనీ గేట్లు మూసేసి కంపెనీల ముందు కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు 900 ఎకరాల భూములు మీరు 1000 ఎకరాల పైగా భూములు కేటాయించామంటున్నారు. మీకున్నటువంటి కంపెనీలో ఆ రోజు భూములు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చినటువంటి జాబ్ కార్డు దాని వాల్యుయేషన్ ఎంత ఉంది, తర్వాత మీకున్నటువంటి స్థలము ఎంత ఇస్తా అని చెప్పింది ప్రభుత్వం తరఫున? అది ఎవిడెన్స్తో చూపిస్తే ఒకసారి అది ఇది మాకు ఇచ్చిన జాబ్ కార్డు. ఒకసారి మీరు దీన్ని చూడండి. ఈ జాబ్ కార్డు ఏంటంటే ఎవరైతే భూములు పోయినాయో వాళ్ళకు మేము జాబ్స్ ఇస్తామని జాబ్ కార్డు. మాకు ఇచ్చిన ప్లాట్లు ఏంటంటే 200 గజాల ప్లాట్. మీరు ఇంతకుముందు పేపర్ చూసింటారు, 200 గజాల ప్లాట్. ఆ 200 గజాల ప్లాట్లో ఏదైతే గవర్నమెంట్ మీకు ప్లాన్ ఇస్తుందో ప్లాన్ ప్రకారమే కట్టుకోవాలి. దీన్ని కిరాయికి ఇవ్వద్దు, దీన్ని అమ్ముకోవద్దు. మరి ఎందుకు ఇచ్చినట్టు? మా ఇండ్లు మొత్తం గడున్నాయి బయట. మరి దీనివల్ల మాకు ఉపయోగం ఏంది? ఆ నుంచి వచ్చి మేమైతే ఇండ్లు కట్టుకుంటామా? సరే, కట్టుకోనికే మీరేమన్నా మాకు స్పందించిరా? అనుమానం ప్లాట్ ఇచ్చిరు, ఎవరో మాట్లాడితే 70,000 ఇచ్చారు. ఆ 70,000 కూడా సరిగా బాధితునికి అందినాయో లేదో చూసుకోలేదు. మేమేమంటున్నాం, మీరు ఇండ్లు కట్టిస్తారా, లేదంటే మాకు ఖచ్చితంగా ప్లాట్లు మాకు కమర్షియల్ రిజిస్ట్రేషన్ చేస్తారా? మాకు ఖచ్చితంగా ప్లాట్లు కమర్షియల్గా రిజిస్ట్రేషన్లు చేసేయాలి. అవసరమైతే మీరే మాకు ఇండ్లు కట్టియాలి. ఇంకొకటి మాకు స్పెషల్ ప్యాకేజ్ అయితే ఖచ్చితంగా కావాలి మాకు ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు గౌటన్ పొలాలకు 18,000, తర్వాత పట్ట పొలాలకేమో ఏంది 20,000, 30,000, మా అంటే 40,000 వరకు ఇచ్చినరో ఏదో తెలియదు. వాళ్ళు అసలు ఏ జీవో ప్రకారం వాళ్ళు భూములు తీసుకున్నారు, ఏ జీవో ప్రకారం మాకు కంపెన్సేషన్ ఇచ్చిండ్రు మాకు ఇప్పటిదాకా అసలు మా భూములకు ఎవరికి తెలియదు. అప్పుడున్న సర్పంచ్ ఒక ఆయన చదువుకున్న ఆయన, మిగతా వాళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్. ఏం చెప్పలే, మీకు జాబులు ఇస్తామన్నారు. ఆ జాబులు ఎట్లా ఇస్తామన్నారు? కంపెనీ నుంచి పర్మనెంట్ ఇస్తామన్నారా, లేకపోతే క్యాజువల్ ఇస్తామన్నారా, కాంట్రాక్ట్లు ఇస్తామన్నారా? మేము గత 2022లో నేను కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన, సార్ మాకు జాబులు ఇస్తామన్నారు కదా, మాకు మేము పోతే ఈ జాబ్ కార్డు పట్టుకొని పోతే మాకు కాంట్రాక్టర్లు పెడుతున్నారు. మరి అసలు మా పరిస్థితి ఏంటంటే మీకు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో హామీ ఇలా ఖచ్చితంగా రాసి ఉంది బాబు, యాజ్ పర్ క్యాజువల్ అని రాసి ఉంది కాబట్టి మీకు క్యాజువల్ జాబులు కాంట్రాక్ట్లు ఉంటాయి, కంపెనీ ఎందుకు ఇస్తుంది అని మాట్లాడారు. మరి కాంట్రాక్టర్లతో తీసుకోవచ్చు కదా భూమి, బయట నుంచి వచ్చే కాంట్రాక్టర్తో మీరు భూములు తీసుకున్నారండి. పోలేపల్లితో భూములు తీసుకున్నారు మీరు. పోలేపల్లితో భూములు తీసుకున్నప్పుడు పోలేపల్లికి సరైన న్యాయం జరగాలి. జరగనప్పుడు మరి ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఉన్న ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మరి వీళ్ళందరూ ఓట్ల కోసం మా ఊరికి వచ్చి తీసుకొని పోవడమే తప్ప మిగతా సమస్యలు మీకు పట్టవా? వచ్చిన రాజకీయ నాయకులు దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు మారిండ్రు, ఊళ్ళో ఉన్న సర్పంచులు మారిండ్రు, వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఏ సెజ్జు బాధితునికి, ఏ భూమి కోల్పోయిన రైతుకు న్యాయం జరగలేదు. గత 2009 నుంచి కంపెనీ స్టార్ట్ అయినా కానీ 2001 నుంచి ఒక 4 సర్పంచులు 5 మంది సర్పంచులు మారిపోయినరు, వాళ్ళ ఆస్తులు పెరిగినాయి తప్ప మాకు న్యాయం జరగలేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ సమస్య పైన స్థానిక జిల్లా కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? మీ సమస్యను స్వీకరించే ప్రయత్నాలు ఉన్నారా? మేము కూర్చొని ఇది 3వ రోజు. ఇప్పటిదాకా మాకు ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ 10 days ఇది 3వ రోజు. వర్షంలో కూడా కూర్చున్నాం. ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే మాజీ నాయకులు కానీ, లేకపోతే మాజీ సర్పంచులు కానీ మా దగ్గరికి ఎవరు రాలేదు. మమ్మల్ని ఎవరు ఇప్పటిదాకా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఏదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఎలా వచ్చారంట, నేనేదో ఎవరు అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏదో వీడియో రిలీజ్ చేసిండంట. ఆ వీడియో రిలీజ్ చేస్తే దానికి స్పందించి వాళ్ళు వచ్చారు తప్ప ఈడ అసలు సమస్య ఉంది, అసలు సమస్యకు స్పందించి వచ్చినోడైతే ఎవరు లేడు ఇప్పటిదాకా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడిండు, అరబిందో కంపెనీ అంటి పెడతా అని ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. అరబిందో కంపెనీ ఒకటే కనిపించింది ఆ ఎమ్మెల్యే గారు? ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఇన్ని కంపెనీలు కాడ మొత్తం చెత్తేసి అంటిపెట్టి మా ఊరు మొత్తం విషయం అవుతుంటే మరి ఆ కంపెనీలో ఎందుకు మాట్లాడు ఎమ్మెల్యే? ఇంతమంది కూర్చున్నాడు, 4 డిమాండ్లు పెట్టి కూర్చున్నాము. ఇగో ఫోటోలతో సహా మేము పెట్టి అక్కడ ఏం జరుగుతుందో ప్రిన్సిపల్ సెక్రటరీ కంప్లైంట్ ఇస్తే కూడా ఇప్పటిదాకా టీం రాలే. ముదేటిపల్లె చెరువులో నీళ్లు పోయి చేపలు చచ్చిపోతున్నాయి కానీ పోలేపల్లి మొత్తమే విషయం అయిపోతుంది కదా, మరి ఎందుకు పట్టించుకుంటలేరు? మరి పోలేపల్లి ఒకటే కాదు, పోలేపల్లి చుట్టుముట్టున్న ఊర్లన్నిటికీ ఆ విషయం వాడుతుంది కదా, మరి అన్నింటి మీద మాట్లాడుతుంది. అరబిందోని ఒక్కదాన్నే మీరు పాయింట్ చేసి మాట్లాడే కంటే సెజ్జు మొత్తాన్ని పాయింట్ చేయండి, సెజ్జులో ఉన్న సమస్యలను పాయింట్ చేయండి, మాట్లాడితే మేము కూడా మా ఎమ్మెల్యే గారు మా సైడ్ ఉన్నాడు అనుకుంటాం. కానీ ఒకటే కంపెనీ మీరు పాయింట్ చేస్తే దాంట్లో ఏదో స్వార్థం ఉండొచ్చు. స్వార్థం లేకపోతే సెజ్జు మొత్తాన్ని ప్రశ్నించండి, అన్ని కంపెనీలను ప్రశ్నించండి. ఉన్న హెట్రోను, ఉన్న శిల్ప కంపెనీ, ఎట్రో కంపెనీ, శిల్ప, తర్వాత ఎవటోజన్ డైరెక్ట్ ఇక పక్కన పొలాల వాళ్ళ రైతులుగానే ఉన్నారు, డైరెక్ట్ వాళ్ళు పైపులు దాంట్లోకి పెట్టారు. మరి వాళ్ళని ఎందుకు మాట్లాడారు ఎమ్మెల్యే?
ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా మీడియా ముఖంగా మేము ఏం చెప్తున్నామంటే ఒక కంపెనీ కాదు, ఇక్కడ ఉన్న అన్ని కంపెనీలు మాకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి మీరు అన్ని కంపెనీల మీద స్పందించాలి. మీరు అన్నట్టు అరబిందోని అంటిపెడతామన్నారు కదా, దాంతోపాటు అన్ని కంపెనీలు అంటిపెట్టండి, మేము కూడా వచ్చి నిలబడతాం. మేము కంపెనీలు అంటిపెట్టమంటలేము, మేము ఏదైతే చట్ట వ్యతిరేక పనులకు మేము సిద్ధంగా లేము. మాకు ఏం కావాలనో, మాకు ఏదైతే న్యాయం కావాలో ఆ న్యాయానికి మేము శాంతియుతంగా మేము నిరసనలు తెలుపుతాం, శాంతియుతంగా మేము కొట్లాడతాం. మాకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి ఎట్లా తీసుకోవాలో మేము దానికి అనుగుణంగానే మేము మాట్లాడతాం. మేము రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయము, అంటిపెడతామని లేకపోతే ఎవరినో రెచ్చగొట్టి తీసుకొచ్చి అవన్నీ మేము చేయం. ఎందుకంటే మీరు పెద్దలు కాబట్టి మీరు అంటిపెట్టినా నడుస్తుంది, మీరు అదే మేమైతే ఇక్కడ మేము రోడ్డుకి అడ్డం పెట్టినా కూడా సాయంత్రం పోలీసులు వచ్చి మమ్మల్ని వేసుకొని పోతారు. ఎందుకంటే సపోర్ట్ లేదు. ఖచ్చితంగా నాయకులు స్పందించాలి, మాజీ నాయకులు స్పందించాలి, మాజీ ఎమ్మెల్యేలు స్పందించి ఎవరైతే మీరు ఓట్ల కోసం రావడం కాదు, ఫస్ట్ పోలేపల్లిలో ఉన్న సిద్ధిపతుల బతుకులు మార్చడానికి మీరు వస్తే మేము కూడా మేము నిలబడతాం. దాదాపు 10 ఎకరాలు 21 గుంటలు మా సొంతం పొలాలు పోయినాయి. మా ఊరు గ్రామస్తులు బీసీ, ఇందాక చెప్పిన ఆంజనేయులు గారి ప్రకారం బీసీ వాళ్ళది, ఎస్సీ ఎస్టీల వాళ్ళది చాలా భూములు పోయినాయి. ఆ రోజు 2001-2 ఆ ప్రాంతంలో అప్పుడు మమ్మల్ని పోలేపల్లి ప్రజలను మభ్యపెట్టి పోలేపల్లి ప్రజలను మోసం చేసి గ్రీన్ ట్రిబ్యునల్, అది గ్రీన్ పార్క్ అని చెప్పి మా దగ్గర భూములు రెవెన్యూ వాళ్ళ ద్వారా భూసేకరణ చేసి మాకు కొన్ని కండిషన్స్, మీకు ఇది చేస్తామో అది చేస్తామని చెప్పి భూములు లాక్కొని మాకు ఇప్పుడు గరళం పోస్తున్నారు మాకు ఇప్పుడు. ఎందుకంటే ఫార్మా కంపెనీలు పెట్టారు. ఫార్మా కంపెనీ పెట్టిన తర్వాత ఒక్కొక్క నరకం చూస్తే మేము 400 నుంచి 500 ఫీట్ల లోపల ఉన్నటువంటి బోర్లలో కూడా విషం నీళ్ళు వెలువరించి చేనులు పాడైపోతుంది, చేనులు చచ్చిపోతుంది. 75% చేనులు చచ్చిపోతున్నాయి. ఆ బురదలో దిగితే కాళ్ళు మొత్తం 2 రోజుల దాకా మొత్తం చిమ్మలు బెందులు అలా వస్తే ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ సెజ్లో మొత్తము ఏదైతే వాయు కాలుష్యమే కాకుండా జల కాలుష్యము, భూగర్భ జల కాలుష్యము, పంటలు నష్టమైపోతున్నాయి. మాకు చాలా రకాలుగా వీళ్ళకు మా ఊర్ల వాళ్లకు యువ ఏదైతే ఉన్నారో మీకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని జాబ్ కార్డు ఇవ్వటము, వాళ్ళని మోసం చేయటము, ఇదంతా ఏమిటి అంటే అప్పుడు ఏదైతే పెద్దలు ఉన్నారో, గ్రామ పెద్దలు ఏదైతే ఉన్నారో, పట్వారీలు వగైరా ఏదైతే ఉన్నారో వాళ్ళతోటి వెనుక చీకటి ఒప్పందాలు చేసుకొని ఈ అమాయక మా ప్రజలను మమ్మల్ని మోసం చేసి వాళ్ళకి అప్పగించి వాళ్ళ కడుపులు నింపుకొని ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇన్ని అవుతుంటే కూడా ఇప్పుడు నీళ్లు సప్లై ప్రైవేట్ వాళ్ళతో సప్లై చేసుకుంటున్నారు. ఏది ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. వాళ్ళు మాజీ సర్పంచులు ఏదైతే వాళ్ళకు వెండర్లంగా కాంట్రాక్టర్లంగా వాళ్ళకు రకరకాలుగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు లబ్ధి పొందేది ఎవరు? ఈ ఫార్మా కంపెనీల వాళ్ళ లబ్ధి పొందేది అంటే పొలిటీషియన్స్, మాజీ సర్పంచులు, నీళ్ళు సప్లై చేసే వాళ్ళు, ఆ ప్లాంట్లు, వీళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. మా యువత సద్యోగాలు లేక అప్పుడు మోసం చేసి మాకు అభయం ఇచ్చారు. మాకు ఇది చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు మాకు ఎలాంటి మేలు చేయలేదు. మమ్మల్ని ఇప్పటికీ ఇక్కడ చెత్త ఏదైతే ఉంది కదా డంప్ యార్డ్ అనేటువంటిది, అది కెమికల్ వాటర్ ఫార్మా అవి ఏవైతే ఉన్నాయో మందులు అవి తీసుకొచ్చి అక్కడ తగలబెడుతున్నారు. మొత్తం ఊరంతా శ్వాస పీల్చుకోలేక మేము సతమతం అవుతున్నాము. వాళ్ళకు అదే స్టడీ పట్టి దాన్ని జాబ్ ఇస్తామని చెప్పారు. కనీసం అప్పుడు చిన్నగా ఉన్నారు, అప్పుడు కొంతవరకు చదువుకున్నారు, విడిచిపెట్టారు. ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేసినా కూడా కనీసం కంపెనీ దగ్గరకు వెళ్తే కూడా ఒక జాబ్ కూడా ఇవ్వట్లం లేదు. కనీసం పోలేపల్లి లోకల్ పేరు చెప్తే ఫైల్ ఇచ్చి పక్కన పెడతారు. అక్కడ ఉన్న ఆంధ్ర కాంట్రాక్టులు మొత్తం ఇక్కడ వచ్చారు, హెచ్ఆర్ వాళ్ళు ఉంటారనమాట. లోకల్ ఉంటేనే స్పందించే వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే కంపెనీలలో ఆంధ్రలో ఉన్నారు కాబట్టి తెలంగాణ లోకల్లోనూ ఒక్క జాబ్కు కూడా కనీసం డిగ్రీ పీజీ చేసిన వాళ్ళని కూడా దాంట్లో తీసుకుంటలేరు. ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కూడా చెప్పట్లేదు. అప్పుడు సర్పంచ్ గారు ఉండే, గత ప్రభుత్వం మన మాజీ ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి గారు ఉండే, లక్ష్మణరెడ్డి గారు కూడా ఆయంలో కూడా ఒక జాబ్ పరంగా ఒక జాబ్ రాలేదు. ఇప్పుడున్న 10 సంవత్సరాల పొల్యూషన్ పట్టించుకోలేదు. మిగతా సందర్భాల్లో ఇక్కడ ఎన్ని విధాలుగా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఏ ఒక్కనాడు స్పందించలేదు లక్ష్మణరెడ్డి గారు. లక్ష్మణరెడ్డి గారు పోయినాక కూడా కనీసం అనిరుద్ రెడ్డి గారు కూడా వచ్చి మా ఊరికి న్యాయం చేస్తారేమని అనుకుంటే గత 2 సంవత్సరాలు అవుతుంది. చుట్టుపక్కల గ్రామాలు అన్నీ తిరుగుతున్నాడు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము ప్రతి ఒక్క అధికారి, కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, ఎంపీ గారికి, డిఆర్డిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సెక్రటరీ గారికి అందరికి ఇచ్చినాం. ప్రతి ఒక్క అధికారికి ఇచ్చినాం. అన్ని అధికారులకు ఇచ్చినా కూడా ఏ ఒక్క అధికారికి స్పందన లేదు. కనీసం కనీసం నెలల తరబడి ఒక్కటి కాదు 2 ఎమ్మెల్యే సార్ గారు గెలిచి 22 నెలలు అవుతుంది.
కనీసము అన్ని గ్రామాలకు వెళ్తుడు, ఈ పోలేపల్లి గ్రామానికి ఎందుకు వస్తలేడు? కనీసం ఇంత పొల్యూషన్ బోర్డు ఉంది, ఇంతకాలం యూత్ ఇంత రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు, దేనికోసం చేస్తారు? ఒక్కనాడు వచ్చి స్పందించలేదు. ఏమైందని ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఏమైందని కనీసం వచ్చి కూర్చుంటలేదు. ఎందుకంటే వాళ్ళకు కాంట్రాక్ట్లో కానీ కంపెనీలో కానీ వాళ్ళకు ఆదాయపరంగా ఉంది కాబట్టి వాళ్ళు స్పందించారు. ఎందుకంటే నష్టపోయింది ఎవరు? ఎస్సీ వాళ్ళు, ఎక్కువ ఎస్సీ వాళ్ళు, 80% ఎక్కువ వాళ్ళు, వాళ్ళ పొలాలు పోయినాయి. కాబట్టి మేము కూడా ఏమంటున్నాం, కాంట్రాక్టులు కానీ ఉద్యోగాలు కానీ మా ఎస్సీ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఏమంటారు బిజినెస్ పరంగా కానీ కాంట్రాక్టులు ఇవ్వండి. యాదగిరి అన్న బీ ఫార్మసీ 2019లో కంప్లీట్ అయింది. 2019లో బీ ఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ జాబ్ కోసం తిరిగా. డైరెక్ట్ రిఫరెన్స్ అనేసి అది ఒక్కటే అడుగుతారు. పేరు చివరిలో రెడ్డి గౌడు ఏదో ఒక తోక ఉంటే మాత్రం అందులో జాబ్ రాలేని సిచ్యువేషన్. అప్పుడు డైరెక్ట్ జాబ్ కార్డు తీసుకొని వెళ్ళా, తర్వాత రిఫరెన్స్ తీసుకొని వెళ్ళా, ఏవి తీసుకొని వెళ్ళినా జాబ్ మాత్రం లోకల్ అనేసరికి జాబ్ ఇవ్వడం లేదు. అక్కడ జాబ్ ఇవ్వకపోగా ఏదో క్యాజువల్గా తీసుకుంటాం అనే విధంగా వాళ్ళు మాట్లాడతారు. లోకల్ అంటేనే వాళ్ళకి చిన్న చూపు సార్ వాళ్ళకి. అందులోని ఎస్సీ అంటే ఇంకా వీడు ఇంత చదివిండా అనేది ఇంకా చిన్న చూపు వాళ్ళకి ఎస్సీ అనేది. ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న యువత అంతా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ బయట ఆటో డ్రైవర్లుగా లేదంటే బయట హౌస్ కీపింగ్లో ఏదో ఒక చిన్న జాబ్ చేస్తున్నారు. కొంతమంది ఆత్మాభిమానం చంపుకోలేక ఏదో బయట ఏదో ఊరు వదిలిపెట్టి వేరే జాబ్ అట్లా చేస్తున్నారు. వీళ్ళకు కంపెనీ వాళ్ళకు పోలేపల్లి భూములు కావాలి, పోలేపల్లి నీళ్లు కావాలి. జాబ్స్ మాత్రం ఆంధ్ర వాళ్ళకి లేదంటే వాళ్ళ రిలేటెడ్గా వాళ్ళకి మాత్రం జాబ్స్ ఇచ్చుకుంటారు. మాకు ఏదో చిన్న జాబ్స్ లైక్ హౌస్ కీపింగ్ లేదంటే ఊడవడం చేయడం అట్లాంటి జాబ్స్, క్యాజువల్ జాబ్స్ మాకు ఇస్తున్నారు వాళ్ళు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లోకల్ వాళ్ళు ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి కొంచెం జాబ్ అవి పర్మనెంట్గా అయ్యేలాగా చూడాలని మనం చేస్తున్నాం. ఈ సెజ్జుకు స్థల సేకరణ 2004లో జిఐపి పేరు మీద తీసుకోవడం జరిగింది, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద తీసుకోవడం జరిగింది. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్గా తీసుకొని 2004లో నష్టపరిహారాన్ని అందించడం జరిగింది. 2006లో ఇక్కడ నిర్మాణాలు చేపట్టిండ్రు. నిర్మాణాలు చేపడితే ఇక్కడ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పొలాలే పూర్తిగా పోయినప్పుడు భూబాధితులంతా కలిసి చాలామంది ఏకం చేసి వివిధ ప్రజా సంఘాల మద్దతుతోటి ఇల్లిటరేట్స్ అయినా వెనుకబడిన తరగతులైనా కూడా ఎవరైతే పొలాలు పోయినాయో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం చేసి భారత పార్లమెంట్ను స్తంభించేసే విధంగా 18 మంది ఎంపీలుగా పోటీ చేయడం జరిగింది పోలేపల్లి నుంచి. ఎందుకొరకంటే ఇది నిరసన తెలిపి ఆ రోజు ప్రభుత్వాన్ని సెజ్ బాధితులకు న్యాయం జరగాలని ఒక బాధితులే 18 మంది ఎంపీలుగా పోటీ చేయడం ఆనాడు జరిగింది. జరిగితే కూడా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా నిలిచి కేసీఆర్ గారు గెలవడానికి ప్రధానంగా పోలేపల్లి కారణం. 15,000 ఓట్ల మెజార్టీతోటి కేసీఆర్ గెలిస్తే 1,53,000 ఓట్లు సెజ్ బాధితులకు వచ్చినాయి. అయినా కూడా ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి సెజ్ మీద ఆయన కూడా సెజ్ బాధితులకు అండగా నిలుస్తానని వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశం జరిగి దీన్ని ఒక టూరిజం స్పాట్ లాగా అన్ని రకాల రాజకీయ నాయకులు వచ్చి విజిట్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి సెజ్ బాధితులకు న్యాయం జరగలేదు. ఎందుకొరకంటే ఇక్కడ ఒకటి ఇచ్చిండ్రు, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పేరు మీద ఒక జాబ్ కార్డు ఇచ్చిండ్రు. ఎందుకొరకు ఈ జాబ్ కార్డు అని అప్పుడు అడిగితే ఎవరైతే పొలాలు పోయినాయో వాళ్ళకు ఉద్యోగాలు అంటే ఇప్పుడు మేము ఎవరం దీంట్లో క్వాలిఫైడ్ లేము, మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు క్వాలిఫైడ్ మీరు లేరు కాబట్టి మిమ్మల్ని క్యాజువల్గా తీసుకుంటాము. మీ కుటుంబాలకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లకు ప్రభుత్వం ద్వారా కంపెనీల ద్వారా మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.